మనలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాల గురించి కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటారు. నా లైఫ్ ఇలా టర్న్ అయితే మంచిగా ఉంటుంది, నేను ఈ రీతిగా ఆశీర్వదించబడితే బాగుంటుంది, ఈ ఉద్యోగం నాకు వస్తే బాగుంటుంది, లేకపోతే ఈ రీతిగా నా లైఫ్ సెటిల్ అయితే బాగుంటుందని మనం చాలాసార్లు మంచి ఆలోచనలు మన పట్ల మనం కలిగి ఉంటాం. కానీ వాటికి విరుద్ధంగా మన జీవితంలో జరిగినప్పుడు మనం కృంగిపోతాం, నీరసించిపోతాం, విచారంలోకి వెళ్ళిపోతాం, దుఃఖంలోకి వెళ్ళిపోతాం. కానీ మీ అందరికీ దేవుడు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు. ఏంటంటే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో దేవుడు అంటాడు, నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు తన ఆలోచన నీ జీవితంలో నెరవేర్చాలని, తన చిత్తం నీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఊహించిన దానికంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. క్రైస్తలో